ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా మార్నింగే నేనైతే నా వంట స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు ఎర్లీగా. అయితే ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే నేను క్లీనింగ్ చేస్తాను కదా, అయితే మార్నింగే ఎర్లీగా లేచాను కదా అని చెప్పేసి మా హస్బెండ్కి అని చెప్పేసి ఇంకా సోజా కాస్తున్నాను అనమాట. దాంతోపాటు బాయిల్డ్ ఎగ్ పెట్టాను. ఇంకా ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంటే మనం 2 గ్లాసులు తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇప్పుడు అది బాయిల్ అయ్యేలోగా మనం అయితే ఒక గ్లాస్లో ఒక 3 స్పూన్స్ సోడిపిండి అంటే రాగి పిండి వేసుకుని దాంట్లో 1 స్పూను ఇడ్లీ పిండి వేసుకుంటే బాగుంటుంది. నేనైతే మధ్యలో వేసాను, మర్చిపోయి మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది అనమాట. చాలా రోజులు చేయట్లేదు, అందుకనే కొంచెం గ్యాప్ రావడం వల్ల నాకు అలా అయిపోయింది. ఆ గ్లాసులకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూసారు కదా, అలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలో బాయిలింగ్ వాటర్ పెట్టాం కదండి, దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలి. దాంతోపాటు నేను 2 ఎగ్స్ కూడా ఉడకపెట్టాను, అవి కూడా ఉడుకుతున్నాయండి. ఈ లోపల వాటర్ అయితే కొంచెం బాయిలింగ్కి వచ్చినాయి. అప్పుడు నేను ఏం చేశానంటే దీంట్లోకి ఈ పిండి అయితే యాడ్ చేస్తున్నాను. మనం కలిపెట్టుకున్న పిండిని యాడ్ చేసేసుకొని మంచిగా లంప్స్ లేకుండా చూసుకోవాలన్నమాట. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అనమాట. చాలామంది తెలిసే ఉంటుంది, కానీ మీకు మళ్ళీ ఒకసారి నా స్టైల్ ఎలా చేస్తాను చూపిస్తాను. ఇది మంచిగా దగ్గర పడిన తర్వాత దించేసుకొని చల్లారిన తర్వాత దీంట్లోకి పెరుగు కలుపుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లోకి నేను బాయిల్డింగ్ పెట్టిన ఎగ్ కూడా పీల్ చేసేసుకొని అవి కూడా ఉడికిపోయినాయి అనమాట. పీల్ చేసేసుకొని మా హస్బెండ్ ఇంకా రెడీ అయిపోయారు అనమాట. ఇంకా ఆయన కోసం అని చెప్పేసి ప్లేటింగ్ లాగా చేసుకున్నాను అనమాట. బాయిలింగ్ ఒకటి తీసుకున్నారు, ఎగ్ 2 వద్దన్నారు, అందుకని చెప్పేసి ఒకటే ఇచ్చి దాంట్లో కొంచెం లైట్గా పెప్పర్ కూడా చల్లాను. ఆయనకైతే ఇచ్చేసాను. ఆయనైతే డ్యూటీకి తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. అయితే ఇంకా షింక్లో చాలా గిన్నెలు ఉన్నాయి కదండి, నిన్న వాటర్ సరిగ్గా రాలేదన్నమాట. అందువల్ల గిన్నెలన్నీ అలా ఉండిపోయినాయి. ఇంకా ఎనర్జీ లేదు నాకు, ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా తినేసిన తర్వాత చేసుకుందామని చెప్పేసి ఇంకా రాగి జావా ఎగ్ తినేసాను అనమాట. నిజం చెప్పాలంటే నాకైతే రాగి జావా అంటే అస్సలు నచ్చదండి, చిన్నప్పటి నుంచి నచ్చదు. ఏదో ఒకలా స్కిప్ చేసేదాన్ని, కానీ అదెంత బెనిఫిట్స్ మనకు తెలియదు కదండి. కానీ ఖచ్చితంగా తీసుకోవడం, డైలీ మార్నింగ్ తీసుకోవడం చాలా మంచిది. ఈ మధ్యన కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నానండి. తర్వాత గిన్నెలు అయితే స్టార్ట్ చేశాను కడగడము. గిన్నెలు కడగడం కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా షింక్ అంతా క్లీన్ చేస్తాను అనమాట. రాత్రంతా గిన్నెలన్నీ అలా ఉండిపోయినాయి కదండి, కొంచెం స్మెల్లీగా ఉందనమాట. అందుకని చెప్పేసి ఇంకా అదొకటే సాటర్డే కదండి, నేను ప్రతి సాటర్డే క్లీనింగ్ చేసుకుంటాను కదా, ఇంకా అందుకని చెప్పేసి దాంతోపాటు మొత్తం అంతా క్లీన్ చేసేసానులేండి. ఇంకా నేనైతే ఫ్లోర్ క్లీన్తో మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను. వీడియో చూపిస్తున్నట్టుగా ఇలా క్లీన్ చేసేసుకుంటే నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, పని కూడా తగ్గినట్టు ఉంటుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఇది పెట్టేసుకున్నాను. లేకపోతే రోజు నేను సాటర్డే క్లీన్ చేస్తాను, అంటే సాటర్డే నైట్ క్లీన్ చేసేసి పడుకుంటాను. కానీ ఇప్పుడు ఎలాగో క్లీన్ చేసేసుకుంటున్నాను కదా అని చెప్పేసి ఇది కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా లాస్ట్లో ఇంకేం చేస్తానంటే ఇక షింక్ కన్నం దగ్గర కొంచెం బేకింగ్ సోడా వేసేసి దాంట్లో వేడి నీళ్ళు అయితే కాసిన వేడి నీళ్ళు దాంట్లో పోసేస్తాను అనమాట. షింక్ అంతా క్లీన్ అవుతుంది. క్లీనింగ్ చేసిన తర్వాత చాలా బాగుంటుందండి. స్మెల్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. దాంతోపాటు జిడ్డు ఏమైనా దానికి అంటుకుపోయి ఉన్న ఆ గొట్టాలకి అనేది క్లియర్ అయిపోతుంది కదండి. ఇది అందుకని చెప్పేసి నేను వేణీళ్ళు అయితే వేసుకుంటాను. అలా బాగా మరీ డీప్ వేణీళ్ళు అయితే కాదండి, కొంచెం బాగా వేడిగా ఉన్నాయి వేసుకుంటాను అనమాట. కొంచెం బాయిల్ అవుతాయి కదా, అలా వేసుకుంటే కొంచెం మనకు కూడా సరిపోతుంది అనమాట. అంటే ఏమంటారు, కింద షింక్ దగ్గర ఉండే గొట్టం కూడా అంటే కరిగిపోకుండా ఉంటుంది అనమాట. నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకా హాల్లోకి వచ్చి హాల్లో టేబుల్ దగ్గర అన్నా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత సోఫా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని పక్కన ఉన్న టేబుల్ కూడా, చిన్న టేబుల్ కూడా ఇలాగా నేను వీడియో చూస్తున్నారు కదా, ఇలా క్లీనింగ్ అయితే చేసేసుకుంటానండి.
ఇంత ఎర్లీగా లేవడానికి కూడా కారణం ఉందండి. ఏమీ లేదండి, మా మమ్మీ 6 మంత్స్ అయ్యింది, అంటే మా దగ్గర ఉండట్లేదు, అన్నయ్య దగ్గరికి వెళ్ళింది అనమాట. 6 మంత్స్ అంటే అన్నయ్య వాళ్ళు లండన్లో ఉంటారు, అమ్మ చూడడానికి అని చెప్పి 6 మంత్స్ వెళ్ళింది. 6 మంత్స్ తర్వాత తిరిగి వస్తుంది కదండి, ఎలా వస్తుందో ఏంటో అని టెన్షన్లో ఉన్నాము. ఇంకా మార్నింగే 5 o'clock దిగింది అనమాట. అందుకని చెప్పేసి ఎలా వస్తుంది ఏంటని కొంచెం టెన్షన్ వల్ల ఇంక మార్నింగే లేచిపోయాను అనమాట. ఇంకా అదొక రీజన్. అయితే ఇంకా శ్యామగా అయితే వచ్చేసిందండి. ఇంకో విషయం ఏంటంటే మా ఫ్రెండ్ అదే లక్ష్మి అండి, మొన్న మీకు చెప్పాను కదా నా ఫ్రెండ్ గురించి, ఆమె అయితే ఈరోజు మమ్మల్ని లంచ్కి పిలిచింది. దానికోసం కూడా ఇంకా పనులు అయితే తొందరగా చేస్తున్నాను అనమాట, బిజీగా. అంటే బెడ్రూమ్కి వచ్చి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒకసారి మొత్తం గదులని తుడిచేసానండి. నేను ఇంకా అది చూపించట్లేదు, ఎందుకు మీకు చెప్తే సరిపోతుంది కదా అన్నట్టుగా నేను ఇంకా ఏం చూపించలేదు అనమాట. మొత్తం గదులను తుడిచేసి ఎత్తేసుకున్న తర్వాత తడిగుడ్డ పెట్టుకుంటున్నానండి. ఇంకా మాప్ చేసేసుకుంటే నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మొత్తం అంతా గదులన్నీ కూడా మాప్ చేసేసుకున్నానండి. మీకు మాత్రం చిన్నగా ఒక ప్లేస్లో మాత్రమే చూపిస్తున్నాను. అంతేనండి. ఈ వీడియో మీకు ఎలా ఉంది, యూస్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ పెడతాను. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్గా ఉన్నదనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.